హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో అయితే కార్తీక మాసం మొదటి సోమవారం తీసుకున్న వ్లాగ్ అనమాట. నేను ఆ రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే రోజు నైట్ ఏంటంటే ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకొని గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టాను. హెల్పర్ నెక్స్ట్ డే వస్తుంది కదా, మార్నింగే మనం పూజ చేసుకోవాలి అంటే కుదరదు, తను రాలేదు కాబట్టి. అందులో తెల్లవారుజామున 4 o'clock అలా స్టార్ట్ చేసుకుంటాను పూజ. చాలా టైమే పడుతుంది కదా, మనం గుమ్మం ముందు దీపాలు పెట్టుకోవాలి, పూజ రూమ్లో దీపాలు, తులసమ్మ దగ్గర అంతా టైం పడుతుంది కాబట్టి. అండ్ అలాగే గిన్నెలన్నీ అలా పెట్టుకొని కూడా పూజ చేసుకోవడం నాకు పెద్దగా నచ్చదు. సో అందుకని గిన్నెలు వాష్ చేసేసుకున్నాను అనమాట నేనే, తనతో పని లేకుండా. ఇల్లు చేసి తడబెట్ట పెట్టాను. కొంచెం ఆరిన తర్వాత నాకు ఇక్కడ టెడ్డీ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ తులసమ్మ దగ్గర వేసుకుంది అనమాట ముగ్గు, తర్వాత గుమ్మం ముందు వేస్తుంది. ఇదిగోండి, ఇలా బాక్సెస్లో వస్తాయి అన్నమాట. లేదు, ఆపోజిట్ వెయ్యి. ఎలాగో కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి అవి బాక్సులు? 8 ఉన్నాయిగా. 8 ఉంటే 2 వెయ్యొచ్చు. ఆపోజిట్ ఓకేనా? వేది ఇదే సేమ్ కలర్, ఆరెంజ్ వెయ్యి, సేమ్ వెయ్యి, ఆపోజిట్ ఆరెంజ్ వెయ్యి. సేమ్ బాగుంటుందా? బయట వేసాను కదా, అలానే వేసేస్తాను. సరే వెయ్యి మరి, కానీ కలర్ అయిపోద్ది అప్పుడే. అదే కలర్ లేదు, మళ్ళీ తెచ్చుకోవాలి. 2 కలర్స్ రాలేదు, ఇలా బాక్సుల్లో వచ్చాయి. సేమ్ కలర్ రాలేదా? సేమ్ రాలేదు. ఇది వచ్చేసి బ్లూ, ఇది ఎల్లో ఉండాలి కంపల్సరీ, బాగుంటుంది. ఇది రెడ్ బాగుంటుంది. రెడ్, గ్రీన్, ఎల్లో. ఈ కవర్ అది బాక్స్ మార్చాలి, ఇరిగిపోయింది. అందుకే నిన్న మనం తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం లీక్ అయింది కదా కవర్లో. ఇదే ఇదిగో నాన్న ఉన్నది ఇంకోటి. సేమ్ ఆరెంజ్ కాదు. ఆరెంజే కదా? సేమ్ ఆరెంజ్ కాదా? ఓపెన్ చేసి మనం చేపిస్తాం అనుకుంటా. కొంచెం చెక్ చేసి చూడమా. సేమ్ కాదు మా. కాదా? మా అయ్యో, ఇచ్చోడు మా, అది పక్కన పెట్టు. మా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడమా. అయ్యో, సేమా? ఏం కావాలి? లిటిల్ బిట్ ఇది లైట్ కలర్. నేను ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఒకసారి పర్పుల్తో వేస్తాను. పోతే కష్టం. ఇక్కడ నేనేనా మరి? సరే, బాగుంది 3D పెయింట్ లాగా. ఇలా ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ వేస్తూ ఉంటే వస్తాయి కదా అని చెప్పి ఒక్కొక్కసారి వేయమని చెప్తాను. ఈరోజు నేను ఇల్లు ఉడవడం, తడిబట్ట పెట్టడం అన్ని పనులు ఉన్నాయి. ఎర్లీ మార్నింగే లేయాలి కదా. మార్నింగ్ లేస్తే అసలు టైం సరిపోదు, 4 o'clock లేచినా కూడా. అందుకని ఇలా పై పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఇక పోయి పడుకోవాలి. ఎక్కడుంది చూడగా? అది పర్పుల్ కవర్ చేద్దాం. అది పర్పుల్ వేసి కవర్ చేస్తాం. ఓకే, ఆ గ్రీన్ మధ్యలో ఏదైనా పెడతావా డాట్? లాస్ట్లో పెడతా పర్పుల్. ఓకే, ఇక నేను మార్నింగ్ గడపకి పసుపు కుంకుమ రాస్తాను. మొన్న రాసినవి ఫ్రైడే రోజు పోయింది, అది రాసి పెట్టాలి రేపు మార్నింగ్. దీపాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ పెట్టాలి అని చెప్పి. దీపపు కుందులన్నీ వాష్ చేసి పెట్టున్నాను. ఆల్మోస్ట్ పనులన్నీ పూజకి రెడీ చేసుకున్నాను అనమాట. ఉర్లీ కూడా రెడీ చేశాను, చూసారు కదా మీరు. సరే, ఫినిష్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ, ఓకేనా? చూసారు కదా, బాక్స్లో కొంచెమే వస్తాయి అన్నమాట కలర్స్.
ఆ రోజు మాకు దొరకలేదు, ఆ ఒక్క బాక్సే ఉందన్నమాట. నెట్టెడ్ కవర్లో కట్టుంటారు. మొత్తం టోటల్గా 8 బాక్సెస్ అలా ఉన్నాయి. సో తీసుకొని అయితే వచ్చాను. 6 కలర్స్ అనుకుంటాను, సారీ. రిపీటెడ్గా రాలేదన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా నాకు 10 రోజులు కూడా రావు ఆ 6 బాక్సులు. ఇలా అన్నీ యూజ్ చేస్తాను కదా. సరే మార్కెట్కి వెళ్తేనేమో విడివిడిగా తెచ్చుకోవచ్చు, వెళ్ళలేదు. నెక్స్ట్ సండే అయితే వెళ్ళాలనుకుంటున్నాను. టెడ్డీ ఇలా వేసిందనమాట, డిజైన్ బాగానే వేస్తుంది, ఓన్గా వేస్తుంది అనమాట. నేనేమో ఇలా ఫస్ట్ వేసున్నాను కదా అమ్మవారి పాదాలు, అండ్ అలాగే కొంచెం సింపుల్ డిజైన్ అయితే వేసున్నాను. ముందు రోజు నైటే ఇల్లంతా శుద్ధి చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి చాలా ఈజీ అవుతుంది. ఇక నేను 3:30కి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోని. ఇది ఎర్లీ మార్నింగ్. ముందు రోజు పెట్టున్న పూలన్నీ కూడా తీసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముందు రోజే ఈ పూలన్నీ తెచ్చుకున్నాము. పటాలకి చక్కగా అలంకరించాను. తర్వాత తులసమ్మ దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపం పెట్టానండి. పూజ స్టార్ట్ చేశాను. నాతో పాటు మా వారు కూడా లేస్తారు. ఇద్దరం కలిసే పూజ అయితే చేసుకుంటాము. అలాగే కార్తీక పురాణం కూడా మా వారు రెగ్యులర్గా చదువుతారనమాట. నేను వింటాను చదివితే, ఎందుకంటే నాకు టైం ఉండదు కదా, వంట అది చేస్తూ ఉండాలి. అలాగే గుమ్మం ముందు దీపాలు కూడా వెలిగించాను. వంట కంప్లీట్ అయింది, అలాగే పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను. ధనుష్ వెళ్ళే టైం అనమాట, 6:30కి ధనుష్ అయితే వెళ్తాడు. సో ఆలోపే వంట కూడా కంప్లీట్ అయిపోవాలి నాకు. టెడ్డీకి ఇంకా ఒక 40 మినిట్స్ టైం ఉందన్నమాట. బట్ నాకు ఆలోపే ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. టెడ్డీకి కూడా బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టున్నాను. వాటర్ బాటిల్స్ ఒక్కటే పట్టాలి, మా వారైతే ఫిల్ చేస్తారు ఆ పని. ఈలోపు నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను కదా, టైం ఉందని చెప్పి శంకు పూలు వచ్చాయండి. ఒక 6 పూలు వచ్చాయి, భలే హ్యాపీ అనిపించింది. ఈరోజు నారికేల దీపం అయితే పెట్టుకున్నాను. ఇది 3 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇలా కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసుకొని దీపాలు పెట్టుకోవాలి అని చెప్పి, అస్సలు కుదరలేదు. కానీ ఈసారి ప్లాన్డ్గా గుర్తుపెట్టుకొని మరి మొదటి సోమవారం, కార్తీక సోమవారం, అందులో చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఈ రోజు అయితే మార్నింగే పెట్టుకున్నానండి. యాక్చువల్గా ప్రదోష కాలంలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి నేను వింటున్నాను. వచ్చే సోమవారం అంటే మనకు 2వ సోమవారము ఈవినింగ్ ప్రదోషకాలం ఉంది కదా, ఆ టైంలో కూడా నేను పెడదామని అనుకుంటున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈరోజు మొదటి కార్తీక సోమవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్లో ఉంటాను. అలాగే మా వారు కూడా ఉంటారనమాట. ఆయన ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ప్రతి సోమవారాలు, అలాగే క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశి, పౌర్ణమి రోజు కంపల్సరీగా ఫాస్టింగ్ ఉంటారు. సేమ్ అలాగే నేను కూడా ఫాస్టింగ్లో ఉన్నాను కదా, సో కాఫీ అయితే తాగుదామని చెప్పి అప్పటికే టెడ్డీ కూడా స్కూల్కి అయితే స్టార్ట్ అయింది. 7:15 ఆ టైం అవుతుందన్నమాట. ఇక నా కోసం అండ్ మా వారి కోసం కూడా కాఫీ అయితే కలుపుతున్నాను. యాక్చువల్గా ఏనైతే తాగరు, బ్రేక్ఫాస్ట్ అయితేనే తాగుతారు. ఇంట్లో అయితే ఇక అసలు తాగరనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు. ఈవినింగ్ ఎలాగో లేట్ అయిపోతుంది కదా, ఒక సండే రోజు మాత్రం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇద్దరం కూర్చొని కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాము. ఇలా కాఫీ అయితే కలుపుతున్నాను. యాక్చువల్గా చెన్నైలో అయితే ఒక నెలకు ఒకసారి సోమవారం రోజు ప్రదోషకాలం ఉంటుందండి. ఆ టైంలో 1.5 అవర్ పాటు శివునికి అభిషేకం చేస్తారు, అలాగే అలంకరిస్తారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగా చేస్తారు. వీలైతే నేను ఒకసారి వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ ప్రదోషకాలంలో శివాలయంలో జరిగే అభిషేకంకి. మనం కూడా మనకు చేతనైనంత పాలు కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే కోకోనట్ వాటర్, పెరుగు, తేనె, అలాగే షుగర్ కూడా అభిషేకంకి కావాల్సినవి మనము ప్రదోషకాలం కంటే ముందు, అంటే మార్నింగ్ వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళినా అక్కడ ఇచ్చేసి టెంపుల్లో ఇంటికి వచ్చేసి ఈవినింగ్ వెళ్తే మనం వెళ్ళొచ్చు. లేదంటే మనం
అక్కడ లేకపోయినా మనం ఇచ్చిన వస్తువులతో అభిషేకం చేస్తారు స్వామివారికి అని మనకు అదొక తృప్తి. అభిషేకం చేస్తారు. చాలా మంచి డే అన్నమాట. మనము ప్రదోష కాలంలో ఒకవేళ మనం వెళ్తే గినక ఈవినింగ్ జరుగుతుంది 6కి కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్క రోజు 5:30కే, ఒక్కొక్క రోజు 5కే స్టార్ట్ అవుతుంది. ఆ మంచి గడియల్ని బట్టి వాళ్ళు ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు కదా. అభిషేకం చేసేటప్పుడు మనము ఎదురుగే ఉంటామండి. ఎంతోమంది వస్తారు, వందల మంది వస్తారు. ప్రదోషకాలం అంటే శివాలయంలో నిండిపోతారనమాట జనము. ఎదురుగా చూసుకొని తర్వాత విభూది తీసుకొని అప్పుడు మనము ఏ కోరికైతే కోరుకుంటామో నిజంగా జరుగుతుంది. అంత విశిష్టత కలిగిన రోజు అనమాట. ఆ రోజు వచ్చే మండే అంటే మనకు 2nd కార్తీక సోమవారం వస్తుంది. ఆ రోజున నేను నారికేల దీపం పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను. ముందుగా మీరు కూడా నాలాగే సోమవారాలు చేస్తూ ఉంటారు కదా, అలా తెలియని వాళ్ళకి చెప్తున్నాను నా తరపున. చెన్నైలో ప్రదోషకాలం పూజ చాలా ఫేమస్ అండి. మాకు ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంలో చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ అవుతోంది కదా, నేను ప్రసాదంకైతే రెడీ చేసుకుంటున్నాను. డే అంతా కూడా అస్సలు టైంపాస్ అవ్వలేదు. మార్నింగే పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను కాబట్టి డే అంతా ఖాళీగా ఉన్నాను. ఒక వీడియో ఏమో ఎడిటింగ్ చేసుకున్నాను, అలాగే షార్ట్ వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టున్నాను. కరెక్ట్గా 6 అవుతోంది. వర్షం ఫుల్గా పడుతుంది అనమాట. మార్నింగ్ నుంచి చూసారా, బట్టలు కూడా లోపల వేసాను. స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బట్టలు అయితే వేయాల్సిందే. వర్షం పడుతుంది కదా అని లైట్ తీసుకున్నామంటే మోపెడైపోతాయి, అస్సలు మనం వాష్ చేయలేము. అండ్ అలాగే ఇక్కడ చూసారా, టెడ్డీ నైట్ ఎంత కష్టపడి వేసిందో ముగ్గు. ఇలా మాకు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వర్కర్స్, వాళ్ళు ఊడ్చేస్తారనమాట. ఊడ్చినా కంప్లీట్గా ఊడవరు, అలాగే ఉంచితే అలా కొంచెం ఉంచేశారు. సరే మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం క్లీన్ చేసేసి ఎంతవరకు అయితే రబ్ చేశారు, మళ్ళీ చిన్న ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీపాలు పెట్టాలి కదా, ఈవినింగ్ అవుతోంది. టెంపుల్కి వెళ్దాము అనుకుంటే ఫుల్ రెయిన్, సో అందుకని వెళ్ళట్లేదు. ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు బెల్లం పరమాన్నము ఈవినింగ్ ప్రసాదంగా పెట్టి ఇదే ప్రసాదం మేము కూడా తీసుకుంటాము. పిల్లల కోసం వన్ సైడ్ అయితే స్వీట్ కార్న్ ఉడికించాను, దోశ బ్యాటర్ కూడా ఉంది, ఇడ్లీ అయితే పెట్టేస్తాను. అండ్ అలాగే పన్నీర్ స్వీట్ కార్న్ కలిపి సాలెడ్ చేశాను. ఆల్రెడీ నేను రెసిపీ షూట్ చేస్తున్నానండి. ఆ వ్లాగ్ ఇంకా మీతో షేర్ చేసుకోలేదు. దివాళీ వీడియో కంటే కూడా ముందు కొన్ని వీడియోస్ చేస్తున్నాను, దివాళీ తర్వాత కూడా కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను. అవి నిదానంగా 1 by 1 అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందేంటంటే రీసెంట్గా ఉన్న వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అలా సలాడ్ వీడియో అయితే కంప్లీట్గా వీడియో తీసినాను. ఈరోజు ఆ సలాడ్ రెసిపీనే షార్ట్ రూపంలో కూడా పెట్టున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మీకు కూడా యూజ్ అవుతుంది కదా. వెయిట్ లాస్కి చాలా మంచిది, మనకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టివ్వచ్చండి, ఏమీ కాదు, హెల్దీ రెసిపీయే. అలా నేను తులసమ్మ దగ్గరికి కూడా పొంగలి బౌల్లో వేసి పెడుతున్నాను. వేడిగా పెట్టాం కదా, కొంచెం చల్లారుతుంది అన్నట్టుగా అలా గిన్నె ఉంచేసాను. 1 సైడ్ అయితే అలా ఇడ్లీ అయితే పెట్టేశాను, 1 సైడ్ స్వీట్ పొంగల్ రెడీ చేసుకున్నాను. ఇక ఈరోజు తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలు పెడదామని చెప్పి అలా కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాయి. డే అంతా ఖాళీగా ఉన్నానులేండి, కొన్ని కావలసిన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ వ్లాగ్కి సంబంధించిన షార్ట్ కూడా నిన్న రిలీజ్ చేస్తున్నాను కదా, చాలామంది చూసే ఉంటారు. మొదటి సోమవారం పూజ అన్నట్టుగా షార్ట్ అయితే పెట్టాను కదా. ఇలా ప్రసాదాలు ఫస్ట్ తులసమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుందాము. తర్వాత పూజ రూమ్లో కూడా మా వారు పూజ చేశారు. ఈయన కూడా ఫాస్టింగ్లో ఉన్నారు కాబట్టి ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇక నేను ఇలా నారికేల దీపం ఈవినింగ్ అయితే పెట్టలేదు, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పి మార్నింగే పెట్టుకున్నాను. ఇలా దీపాలన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క బయట ఫుల్ రెయిన్, గాలి కూడా ఉందన్నమాట. దీపాలు అలా కొండెక్కకుండా ఇటు సైడ్ పెట్టుకొని వెలిగించుకుంటున్నాను. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు చాలా మంచిది కదా పెట్టుకుంటే. నేను ఎవ్రీ ఇయర్
పెట్టుకుంటాను. ఏదో ఒక సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటాను. ఎస్పెషల్లీ క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా తులసమ్మకి మనం పూజ చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా పెట్టుకుంటాను. 2 టైమ్స్ వీలైతే పెట్టుకుంటాను. కానీ ఈసారి ఎవ్రీ మండే ఇలా పెట్టుకుందాము అని చెప్పి తెచ్చుకున్నా అనమాట. మాకు సండే వెజ్జెస్ పెడతారు కదా, అప్పుడే తెచ్చుకున్నాను ఫ్లవర్స్, టెంకాయ, పూలు అన్నీ కూడా. నేను మా వారు ఇద్దరం కలిసి ఉసిరి దీపాలు కూడా వెలిగించేసాము తులసమ్మ దగ్గర. 4 దీపాలు పెట్టాను, ఎందుకంటే మేము ఇంట్లో పిల్లలిద్దరూ మేమిద్దరం కాబట్టి అన్నట్టుగా అలా 4 దీపాలు అయితే పెట్టానండి. అలాగే 365 ఒత్తులు కూడా మనం పౌర్ణమి రోజు వెలిగించుకుంటాం కదా, అవి కూడా రెడీగా ఉంచుకున్నాను అనమాట. 4 వెలిగిస్తాము అంటే ఒక్కొక్కరము 365 ఒత్తులు అలా 4 రకాలుగా చేసి పెట్టుకున్నా అనమాట. పౌర్ణమి రోజు ఎలాగో వీడియో తీసుకుంటాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయింది. తులసమ్మ దగ్గర అయితే భలే ఉంది వెలుగు. చక్కగా దీపాలు పెట్టుకుంటేనే ఎంత అందంగా ఉంటుందో ఇల్లు. డే అంతా ఫాస్టింగ్లో ఉంటాము. ఆ రోజు నేను మధ్యాహ్నం ఒక ఫ్రూట్ ఏమో తీసుకున్నాను, పియర్స్ తీసుకున్నాను. మార్నింగ్ కాఫీ తాగాను. ఇక ఈవినింగ్ కూడా కాఫీ అయితే తాగాను. నేను స్నానం చేసిన తర్వాత ఓన్లీ బొట్టు పెట్టుకొని వచ్చాను అనమాట. ఇక పూజ కదా, ఫేస్కి ఏది అప్లై చేయను ఇలా కార్తీక మాసంలో. చాలామంది పసుపు పెట్టుకొని స్నానం చేస్తారు కదా, పసుపు ఎందుకో నాకు ఫేస్ డ్రై అయిపోతుంది అన్నట్టుగా నేను పెట్టను. మాయిశ్చరైజర్ కూడా రాయలేదన్నమాట. ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటానో అవే వీడియోస్ రూపంలో మీ ముందుకైతే వస్తాయి. ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.